గరుడ పురాణాన్ని ఇంట్లో ఉంచుకోకూడదని, ఎప్పుడు పడితే అప్పుడు మిగతా పురాణాల్లాగా చదవకూడదంటారు. ఇది ఎంతవరకు నిజమో తెలుసుకుందాము. వ్యాస మహర్షి రచించిన అష్టాదశ పురాణాల్లో గరుడ పురాణం ఒకటి. శ్రీహరి చేతనే గరునికి చెప్పబడింది. గరుడ పురాణం అశుభ సమయాలలో చదవవలసినది అని ఒక అభిప్రాయం ఉంది లోకంలో. అది సరికాదు. విష్ణువు యొక్క వైభవాన్ని, మహత్యాన్ని వివరిస్తుంది ఈ పురాణం. దీనిలో పూర్వఖండము, ఉత్తరఖండము అని రెండు భాగాలున్నాయి. ఉత్తరఖండంలో మొదటి భాగాన్ని ప్రేతకల్పము అంటారు. మరణించిన వారి కోసం చేయవలసిన పనులన్నీ అందులో వివరించబడి ఉండటం వలన ఆ 10 రోజుల్లో ఈ భాగాన్ని చదవడం ఆచారం. ఆ ప్రేతకల్పము మినహా మిగిలిన భాగం అంతా ఎప్పుడైనా అన్నిటి వలె నిత్య పఠనీయమైనదే. ఉత్తరఖండంలోని ప్రేతకల్పంలో మరణానంతరం జీవుని స్థితిగతులు,